ఇండియా పాకిస్తాన్ వార్ అయితే నడుస్తుంది కదా. ఇంతకు తెలిసిన విషయం ఏంటంటే ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి పాకిస్తాన్కి 2.3 బిలియన్ ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ చేశారు. అది నుంచి అంటే ఎక్స్టెండెడ్, అంటే ఇప్పుడు మాత్రం ఓన్లీ 1 బిలియన్ ఇస్తారు. దాని తర్వాత ఇంకా కావాలంటే 1.3 తర్వాత ఇస్తారు అన్నమాట, రిక్వైర్మెంట్ బట్టి. సో దీని మీద అంటే ఇండియా మనం అపోజ్ చేసినాం, బట్ అమెరికా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి మొత్తానికి ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ చేసింది. దట్ సబ్జెక్ట్ కొన్ని కండిషన్స్ వల్ల ఇచ్చిందనమాట. అంటే లైక్ పాకిస్తాన్ కొన్ని కండిషన్స్ పెట్టింది, మనము కొన్ని కండిషన్స్ పెట్టాం. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ టెర్రరిజం తరపున మళ్ళీ మనం మన ఇండియా మీద అటాక్ చేస్తే ఏమంటారు, యాక్ట్ ఆఫ్ వార్ కింద కన్సిడర్ చేస్తామని కండిషన్స్ పెట్టి అగ్రి. వాస్తవానికి మళ్ళీ నిన్న ఏమైంది, సీజ్ ఫైర్ అన్న 4 అవర్స్కి మళ్ళీ పాకిస్తాన్ ఫైర్ చేసింది. అఫ్ కోర్స్ మనం దాన్ని న్యూట్రలైజ్ చేసినాం. బట్ విషయం ఏంటంటే ఎందుకు ఐఎంఎఫ్ ఫండ్ ఇచ్చిందనే రీజన్ తీసుకుంటే, రీజన్ వచ్చేసి చైనా. బికాజ్ ఆల్మోస్ట్ 22% టు డెప్ట్ అనేది చైనా తరపున ఉన్నాయన్నమాట పాకిస్తాన్కి. అంటే అరౌండ్ $28.8 బిలియన్ వచ్చేసి పాకిస్తాన్ చైనాకి అప్పు ఉందన్నమాట. అంటే సబ్జెక్ట్ కరెక్షన్ అది కొంచెం అటు ఇటు ఉండొచ్చు. దానివల్లనే అంటే ఇప్పుడు అప్పు ఇంత ఉంది కాబట్టి దేర్ ఆర్ ద ఛాన్సెస్ చైనా కొంచెం టేక్ ఓవర్ చేసుకోనికి ఉంటుండే పాకిస్తాన్. సో మ్యాక్సిమం అది అవాయిడ్ చేయడానికి మాత్రమే ఈ ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ చేసేదని ఇంటర్నల్గా పబ్లిక్ టాక్ అనమాట మ్యాక్స్. బట్ అది కరెక్టే. కానీ ఏంటంటే వీళ్ళ ఆబ్వియస్లీ పాకిస్తాన్ వంకర బుద్ధి, అది మారదు. సో తర్వాత వారైనా కూడా కరెక్ట్గా ఇండియా చేసింది అనుకో, 1 డేలో మొత్తం ఇద్దరు వచ్చుతారు పాకిస్తాన్. కానీ జస్ట్ అమెరికా తోటి కొన్ని స్వస్తంభాలు ఉన్నాయనే రీజన్ మీద వాళ్ళు ట్రంప్ మీడియేటింగ్ చేసింది కాబట్టి అయిందంతే. డజన్ మీన్ ఇండియా అగనెస్ట్ అని కాదు, బట్ చైనా గురించి తెలుసు కదా మొత్తం షోర్. కాబట్టి ఆ ఉద్దేశం మాత్రమే ఫండ్స్ ఇచ్చిందని పబ్లిక్ టాక్. బట్ ఫ్యాక్ట్స్ అనేది ఇంటర్నల్గా అన్ని బయటకు రావద్దు. ఇక మీడియా మనం పబ్లిసిటీ కోసం మన వాళ్ళు రకరకాలుగా చెప్తారు. బట్ ఇంటర్నల్గా మనం న్యూస్ చూసినా ఏమైనా ఇంటర్నల్గా ఇన్ఫర్మేషన్ చూసినా మాత్రం దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అది మన సంగతి. థ్యాంక్ యూ.